కావాలనే డుమ్మా కొడుతున్నారా, ఉద్దేశపూర్వకంగానే కొడుతున్నారా, లేక లోకేష్ గారికి ఈయనకి మధ్యన ఏమైనా తేడాలు ఉన్నాయా అనేటువంటి భావన ప్రజల్లో కలుగుతుంది. ప్రచారం కూడా చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం నోరు మెదపనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఏది ఏమైనా ప్రభుత్వంలో ఒక కీలక బాధ్యతలు, ఉప ముఖ్యమంత్రికి పెద్ద ప్రాముఖ్యత ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఆయన శాఖ చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి శాఖ. ఒక శాఖ కూడా కాదు, 2-3 శాఖలు కలిసినటువంటి ఒక బంచ్. దాని గురించి కూడా మరి ఈ మధ్యకాలంలో ఆయన ఏమీ మాట్లాడకపోవటం, యాక్టివ్గా లేకపోవటం ప్రజల్లో అనేక సందేహాలకు తావిస్తుంది. కొంతమంది అయితే ఏదో వారి మధ్యన విభేదాలు వచ్చాయి, వారేదో విడిపోతారు అనేటువంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు. కానీ నాకు తెలిసి అలాంటిదేమీ ఉండదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని రక్షించటం కోసమే ఏర్పడినటువంటి పార్టీ జనసేన పార్టీ. తెలుగుదేశాన్ని అధికారంలో ఉంచటం కోసమే కృషి చేయడానికి నిర్ణయించుకుని ప్రయాణం చేస్తున్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు విభేదిస్తారని నేను అనుకోను. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎన్ని చేసినా విభేదించే పరిస్థితి ఉండదు. వాళ్ళని ఫాలో అయ్యే క్రమంలోనే ముందుకు వెళతారనేది నాకున్నటువంటి సమాచారం, నాకున్నటువంటి నమ్మకం. ఆవిర్భావమే జనసేన తెలుగుదేశానికి కొమ్ము కాయటం కోసం ఏర్పడినటువంటి ఒక రాజకీయ పార్టీ. చాలామంది అనుకుంటారు జనసేనకు సంబంధించిన వారు, జనసేన అంటే ప్రాణం పెట్టేవారు, ఎప్పటికైనా మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాకపోతారా అనేటువంటి భావన వ్యక్తం చేస్తున్నా అవి వాస్తవాలు కావు. ఆ దృక్పథం కానీ, ఆ ఆలోచన కానీ, అలాంటి పద్ధతి కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర లేదు అనేది చాలామందికి తెలియనటువంటి అంశం. ఏది ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం, ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పుడు ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పకపోవటం అనేది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి విధానం కాదనేది నా అభిప్రాయం. కాబట్టి తక్షణమే ఆయన ఎందుకు గైర్హాజరవుతున్నారు, ఎందుకు ప్రభుత్వం కార్యక్రమాలను లెక్క చేయకోకుండా ముందుకు వెళుతున్నారో ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఇది కేవలం సలహా మాత్రమే, వారిష్టం. అది వారు ఏమైనా చేసుకోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఇలా మౌనంగా ఉండి కార్యక్రమాలకు పాల్గొకపోవటం అనేది సరైనటువంటి విధానం కాదనేది మాత్రం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.